హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనము మండే అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాల్యూ ఏరియా షిఫ్ట్ అయిపోయింది, డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది, ప్లస్ బయింగ్ టైల్ వచ్చింది. కానీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయ్యి బయింగ్ టైల్ వచ్చిందంటే ఒకవేళ మార్కెట్ ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇది మంచి రెసిస్టెన్స్కి ఉపయోగపడుద్ది. ఈ జోన్ వరకు, ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు మంచి ముందు ఇది రెసిస్టెన్స్, తర్వాత ఇది బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇలా డౌన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయిందనుకోండి, మళ్ళీ ఇలా రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ దాకా వచ్చి ఇది బ్రేక్ అయితే పర్లేదు, డౌన్ అవుతుంది. కానీ అంత డౌన్ అవ్వదు. బ్రేక్ అయితే జస్ట్ డౌన్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయితే ఫ్రెండ్స్ ఇది మట్టికి డేలో మట్టికి చాలా ఇంపార్టెంట్, వీక్లీ వాల్యూ ఏరియాలో మట్టికి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం రేపు సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది మార్కెట్. ఎలా అంటే వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, కానీ ఇక్కడ బయింగ్ టైల్ ఏర్పడ్డది. అందుకని ఇది కీ రోల్. ఇది వాల్యూ ఏరియాలో డేలో అనేది చాలా కీ రోల్. ఓకే ఫ్రెండ్స్, అదొకటి మెయిన్ మనకు ప్రాబ్లం మనకి ఏంటంటే వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అది చాలా హైలీ సిగ్నల్ మాట. అది సెల్లింగ్ సైడ్కి వాల్యూ ఏరియా డౌన్ సైడ్కి వచ్చిందంటే మార్కెట్ సెల్లింగ్ సైడ్కి హైలీ సిగ్నల్, ఐ కన్ఫర్మేషన్గా సిగ్నల్ ఇస్తుంది. నాకు తెలిసి ఇదిగోండి, ఈ డేలో మట్టి చాలా ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ అయితే కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 51,709.45 అనేది. ఇది పిఓసి 51,588.88. ఇది వాల్యూ ఏరియాలో 51,433.85 అనేది. పిఓసి సైడ్ డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఏంటంటే మనకి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది, ప్లస్ బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది. బయ్యింగ్ టైల్లోని ఓపెన్ డ్రైవ్ రాలేదు కాబట్టి ఆ డేలో కొంచెం ఇంపార్టెంట్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఫ్రెండ్స్ చూడండి, నిఫ్టీ ఎంత గ్యాప్ డౌన్ అయిందో. గ్యాప్ డౌన్ అయింది, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. మార్కెట్ గ్యారెంటీగా డేలో అవుట్ సైడ్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే 10-15 లోపు కిందకి డౌన్ అయిపోద్ది మొత్తం మార్కెట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ప్లస్ పిఓసి డౌన్ సైడ్, టీపీఓస్ డౌన్ సైడే ఉన్నాయి. కానీ ఏంటంటే ఎలాగైనా వాల్యూ ఏరియా డౌన్లో క్లోజ్ అయింది కాబట్టి సెల్లింగ్ సైడే ఉంది మార్కెట్. కేర్ఫుల్గా చూడండి. వాల్యూ ఏరియా హై 24,855.25 అనేది. ఇది పిఓసి 24,813 అనేది. ఓకే ఫ్రెండ్స్, 24,757.25 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది, వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది, కానీ ఇక్కడ ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యి బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది. డేలో మట్టికి నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, ఫిన్ నిఫ్టీకి కూడా డేలో వాల్యూ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. రేపటికి అవుట్ సైడ్ ఓపెన్ అయితే మట్టికి ఈ రెండు బ్రేక్ అయ్యి రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇది కూడా సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది మెయిన్, చూసారా? ఓకే, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అలాగే వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 23,548.8 అనేది. ఇది వాల్యూ పిఓసి 23,489.4 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 23,416.8 అన్నది. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీకెండ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కొంచెం వర్క్ ఉండడం వల్ల, నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల, కొంచెం వీక్గా ఉండడం వల్ల చేయలేకపోయాను. మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్, ఈ వీక్లో చేస్తాను ఓపెన్ ఇంట్రెస్ట్ మీద వీడియో. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.